నమస్కారం. ఈరోజు మనం బద్రీనాథ్ ఆలయం గురించి కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గరున్న సమాచారం బట్టి ఈ పవిత్ర క్షేత్రం ప్రాముఖ్యత ఏంటి, దాని వెనుక కథలేంటి, ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఇది ఎక్కడ ఉందో చూస్తే ఉత్తరాఖండ్, చమోలీ జిల్లా, బద్రీనాథ్ పట్టణంలో, గర్హవాల్ హిమాలయాల్లో అలకనందా నది ఒడ్డున. దాదాపు 10,200 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. అవును, చాలా ఎత్తు. హైదరాబాద్ నుంచి అయితే దగ్గర 18,500 కిలోమీటర్లు. అంటే డెహ్రాడూన్ లేదా హరిద్వార్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ్నుంచి రోడ్డు లేదా హెలికాప్టర్. నిజమే, ఆ భౌగోళిక స్థానమే ఒక అద్భుతం. అంత ఎత్తులో హిమాలయాల మధ్యలో ఉండటం. అయితే దానికి కేవలం ఆ భౌగోళిక విషయమే కాదు, గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం కూడా ఉంది. దీని మూలాలు వేదకాలం నాటివి అని అంటారు. విష్ణువు అవతారాలున్నారు కదా, నరనారాయణులు. నరనారాయణులు వాళ్ళు ఇక్కడ తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. అంత శక్తివంతమైన క్షేత్రమది. అంటే ఇప్పుడు మనం చూసే గుడి అప్పటిది కాదన్మాట. ఈ సమాచారం ప్రకారం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు దీన్ని మళ్లీ కట్టించారనుంది. అవును, సరిగ్గా అప్పుడే శంకరాచార్యులు హిందూ ధర్మాన్ని పునరుద్ధరిస్తున్న సమయంలో అలకనందా నదిలో నారదకుండం అని ఒకటుంది. అందులో దొరికిన బద్రీనారాయణుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు మళ్లీ మొదలుపెట్టారని అంటారు. ఆ తర్వాత మరి గర్గ్వాల్ రాజులు, ఇతరులు కూడా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇంకో విషయం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. స్వామివారి ఆసనం. ఇది విష్ణుక్షేత్రమే అయినా స్వామి ఇక్కడ బద్రీనారాయణుడిగా పద్మాసనంలో, అంటే ధ్యానముద్రలో ఉంటారు. ఇది కొంచెం అరుదు కదా? ఖచ్చితంగా, చాలా విశేషమది. సాధారణంగా విష్ణుమూర్తిని శయన రూపంలోనో నిలబడిన రూపంలోనో చూస్తాం. ఈ ధ్యానముద్ర వెనుక బహుశా నరనారాయణుల తపస్సుకు సంకేతం కావచ్చు, లేదా లోక కళ్యాణం కోసం స్వామి ఇక్కడ శాంత స్వరూపుడై ధ్యానంలో ఉన్నారని కూడా భావించవచ్చు. అందుకే అంత పవిత్రమైనదిగా భావిస్తారు. అవును, అందుకే ఇది హిందువులకు ముఖ్యమైన చార్ధామ్ యాత్రలో ఒకటి. అలాగే ఛోటా చార్ధాంలో కూడా. అంతేకాదు, 108 దివ్య దేశాలున్నాయి కదా విష్ణుకు సంబంధించినవి. అవును, దివ్యదేశాలు. వాటిల్లో ఇది కూడా ఒకటిగా పరిగణిస్తారు. ఆలయంతో పాటు అక్కడికి వెళ్లేవాళ్లకు తప్తుకుండు గురించి కూడా బాగా తెలుసు. ఆ వేడినీటి బుగ్గ. గుడిలోకి వెళ్లే ముందు అక్కడ స్నానం చేస్తారు కదా, ఆ ఆచరణ వెనక ఏమైనా కారణముందా? ఉంది. పురాణాల ప్రకారం అక్కడ అగ్నిదేవుడు ఉంటాడని నమ్మకం. ఆ చలి ప్రదేశంలో ఆ వేడినీళ్ల స్నానం ఒంటికి హాయిగా ఉండటమే కాదు, పాపాలు పోతాయని కూడా భక్తులు నమ్ముతారు. అలాగా? అవును, అందుకే చార్ధామ్ యాత్ర చేసేవాళ్లు తప్పకుండా అక్కడ స్నానం చేస్తారు. ఆ హిమాలయాల వెనుక గుడి, గంటల శబ్దాలు, మంత్రాలు అంతా కలిసి భలే ఉంటుంది. ఆ వాతావరణమే వేరు. మరి గుడిలో రోజూ పూజలెలా ఉంటాయి? రోజూ ఉంటాయి. స్వామికి అభిషేకం, రకరకాల అలంకారాలు, నైవేద్యం అంటే భోగమంటారు, హారతి, విష్ణు సహస్రనామం చదవటం, ఇవన్నీ జరుగుతాయి. కాని శీతాకాలమొస్తే పరిస్థితి మారుతుంది. అవును, మంచు ఎక్కువగా ఉంటుంది కదా? విపరీతమైన మంచు. అందుకని దాదాపు 6 నెలలు గుడి మూసేస్తారు. అప్పుడు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కిందకి, అంటే దగ్గర్లో జోషిమట్టనుంది, అక్కడి నరసింహ ఆలయానికి తీసుకెళ్లి అక్కడ పూజలు చేస్తారు. అంటే వెళ్లడానికి మంచి సమయం మే నుంచి అక్టోబర్ వరకే అనమాట. సాధారణంగా అక్షయతృతీయ రోజు తెరిచి విజయదశమి లేదా భాయ్దూజ్ అప్పుడు మూస్తారనుంది. అవును, ఆ సమయంలో బాగుంటుంది. వర్షాకాలం అంటే జులై, ఆగస్టులో కొండచర్యలు విరిగిపడే ప్రమాదమంటున్నారు. అది నిజమే. ప్రయాణం ప్లాన్ చేసుకునేటప్పుడు అది చూసుకోవాలి. కొండ ప్రాంతం కదా. ఇక అక్కడి అనుభూతి అయితే మాటల్లో చెప్పడం కొంచెం కష్టమే. వెనుక మంచుతో కప్పబడిన నీలకంఠ పర్వతం, కింద అలకనంద ప్రవాహం, ఆ మంత్రాల శబ్దం భలే ప్రశాంతంగా ఉంటుంది. దగ్గర్లోనే మానా గ్రామముంది. భారతదేశపు చివరి గ్రామం అంటారు. అవును, విన్నాను. అలాగే వ్యాసగుహ, చరణపాదుక, సరస్వతీనది పుట్టిన చోటు, ఇవన్నీ కూడా చూడొచ్చు. అంటే మొత్తం మీద చూస్తే బద్రీనాథ్ కేవలం ఒక గుడి కాదు, ప్రకృతి, ఆధ్యాత్మికత, చరిత్ర అన్నీ కలిసిన ఒక అద్భుత ప్రదేశం. శాంతికి, దైవత్వానికి, ముఖ్యంగా విష్ణువు ధ్యానరూపానికి ప్రతీక. ఖచ్చితంగా ఇదొక యాత్ర స్థలమే కాదు, ఆధ్యాత్మికంగా ఏదో వెతుక్కునేవాళ్లకి, మనశ్శాంతి కోరుకునేవాళ్లకి అదొక ముఖ్యమైన మజిలీ, ఒక అనుభవం. ఇంత తెలిసాక నాకొక ఆలోచనొస్తోంది.
లోకరక్షకుడైన విష్ణువు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఈ పర్వతాల్లో ధ్యానంలో ఎందుకున్నట్టు? బహుశా నిజమైన రక్షణ, నిజమైన శాంతి బయట కాదు, మనసు లోపల ధ్యానం ద్వారానే దొరుకుతుందని చెప్పడానికేమో. మంచి ఆలోచన. అది కూడా ఒక కారణం కావచ్చు.